యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభం తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం మీ కొరకు, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఇల్లు ఉంది కానీ చాలా మందికి ఏంటంటే సంతోషము ఉండదు. చాలా మందికి ఏంటంటే ఉద్యోగం ఉంటుంది, సంతోషము ఉండదు. చాలా మందికి భార్యలు ఉంటారు కానీ ఆ భార్య ద్వారా సంతోషం ఉండదు. చాలా మందికి భర్త ఉన్నాడు కానీ సంతోషం లేదు అంటున్నారు. కానీ దేవుడు ఏంటంటే ఆయన సన్నిధి ద్వారా సంతోషమైపోతున్నారు. ఇంకా వాగ్దానం చేస్తున్నారు, ఆ సంతోషాన్ని ఎవరో తీసుకుని వెళ్ళలేరు. ఎందుకంటే దేవుడే వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ మనం నమ్ముదామా అండి? దేవుని సన్నిధిని కోరుకుందామా? ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతామా? ఎప్పుడైతే మనం మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటామో, మనకున్నవన్నీ ఆయన చేతికి అప్పగిస్తాము, ప్రార్థన చేస్తాము, దేవా నీ కొరకే వాడుకో, నీ మహిమ కొరకే వాడుకో. ఏంటంటే దేవుడు వాటిలో సంతోషాన్ని నింపుతారు. దేవుని వాటిలో ఏంటంటే ఆనందాన్ని నింపుతారు. ఇంకా ఆ సంతోషాన్ని ఎవరు మీ యొద్ద నుండి తీసివేయరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.